మీరు రైలు వేట ఎలా చేస్తారు అని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయన్నా అని చాలామంది అడిగారు. అయితే మన ఫాలోవర్స్ అందరి కోసం అయితే ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది నేను. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉప్పాడ తుఫాన్ బాయ్స్ 999. మన ఇన్స్టా ఐడి వచ్చి ఉప్పాడ కుర్రాడు. అయితే మనం ఈరోజు డిస్కో వేట ఎలా చేస్తాం అన్నది అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా. మేము ఒక తెప్ప దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. తెప్పది జోకోవాలి అంటాం మేము. ఆ జోకోవాలకి పెద్ద రైలు వస్తే మాత్రం మాకు రైలు అయితే మాత్రం బాగా వస్తాయన్నమాట. మాకు ఈరోజు ఏట అయినట్టు అనమాట తెప్పకి రైలు వస్తాయని. ఆ తెప్ప దగ్గరికి వెళ్తే రైలు ఏమి రాలేదని చెప్పారు. అంటే మా వాళ్ళు అంటున్నారు వేరే ప్లేస్కి వెళ్ళి చూద్దాం, అక్కడ ఏమైనా రైలు వస్తే అక్కడ వలేద్దాం అని అంటున్నారు. మేమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం చూడండి. అంటే రింగ్ నెట్కి ప్రజెంట్ చేపలేమీ లేక అనమాట డిస్కో వాళ్ళకని రావడం. డిస్కో వాళ్ళకి మేము వచ్చినా కానీ మాకు పెద్దగా పడవ అనమాట. అవి పడినా కానీ మాకు కిట్టదనమాట. కిట్టడం అంటే మేము పట్టుకెళ్ళి డీజిలే ఒక 15,000 20,000 పట్టుకెళ్తాం అంటే వచ్చి. మాకు ఒక 20,000 30,000 రైలు పడినా కానీ మాకు మనిషికి ఒక 200 దాని మించి ఎక్కువ రావన్నమాట. అందుకని డిస్కో వాళ్ళకి ఎక్కువ రావు. కాకపోతే ఎలాగో వచ్చాం కదా ఈరోజు, డీజిల్ అప్పు అవ్వకూడదు, డీజిల్కి అప్పు అయితే మళ్ళీ ఇబ్బంది కదా అని డిస్కో వాళ్ళు వేయడం జరుగుతుంది అనమాట. డిస్కో వాళ్ళు ఎలా వేస్తారంటే 2 బోట్లు సాయంతో వేస్తారు. 2 బోట్లు ఉంటేనే డిస్కో వాళ్ళు వేయడానికి అవుతుంది, లేకపోతే వేయరనమాట. మా 2 బోట్లు కలుసుకొని వల్ల అయితే ముడేసుకున్నారనమాట. వల్ల ముడేసుకొని కొంచెం ఫ్రంట్కి వెళ్ళి వలేద్దామని అనుకుంటున్నాం. అయితే చూస్తున్నారు కదా, 2 బోట్ల సాయమే అవుతుంది అనమాట వల వేయడానికి, లేకపోతే వేయడం కష్టం. నేనైతే డ్రైవింగ్ చేస్తున్నాను, మన వాళ్ళు అయితే వల వేస్తున్నారు చూడండి. వల వేసేటప్పుడు కొంచెం ఖాళీగా వెళ్ళాలి, ఖాళీగా వెళ్తూ 2 బోట్ల సాయంతో వేయాలి. చూడండి వల అయితే వేస్తున్నాం. నేను వలేసే ముందులో గంగమ్మకి దండం పెట్టుకుని వేస్తాను అనమాట. మేము వల అయితే దగ్గరికి వేసుకెళ్ళిపోతున్నాం. ఇంకో 2-3 గుదులు ఉంటుంది అంతే. ఆ 2-3 గుదులు కూడా దించేసిన తర్వాత అయితే ఒక రాయి వస్తుంది అనమాట. ఆ రాయిని కూడా వేయాలి. ఆ రాయి వేస్తేనే వల భూమిలో నుంచి వస్తుంది అనమాట. అంటే భూమిలో నుంచి అంటే నేలపై నుంచి అనమాట. మాకు రైలు వస్తాయి అనమాట. అలా అయితే లేకపోతే వలత వెళ్ళిపోద్ది. వలత వెళ్ళిపోతే డిస్కో వాళ్ళకి రైలు రావు. ఎక్కువ శాతం ఈ పెద్ద రైలు అనేటివి ఇసుక పైన అలా పాకురుతూ ఉంటాయి అన్నమాట. చూడండి అయితే వాళ్ళు అయితే దగ్గరికి అయితే వేస్తాను అనమాట మన వాళ్ళు. మన బోట్ చూస్తున్నారా, కొంచెం కొంచెం అలా దూరం అయిపోతుంటుంది వల వేసుకెళ్ళేటప్పుడు. మేము వల వేసిన తర్వాత వల అయితే లాగేస్తే తర్వాత మళ్ళీ వల అయితే లాగేస్తున్నాం చూడండి. మాకు రైలు అయితే మాత్రం బాగానే వస్తున్నాయి. అలా వస్తే మాకు మనిషికి ఒక 500 వస్తాయి అనమాట. అలా లాగుతూ వెళ్ళడం అనమాట బోటు దగ్గరికి వెళ్ళేదాకా. బోటు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పేస్తాను అనమాట మధ్యలోను. ఎవరల్లో వాళ్ళు తీసుకోవడమే. మాకు రైలు అయితే బాగానే వస్తున్నాయి. అవే అనమాట వైట్నర్ కూడా అంటాం మేము, తెల్లరైలు కూడా అంటాం, పెద్దరైలు కూడా అంటాం. వల ఎత్తేసిన తర్వాత మళ్ళీ వల వేసి వల అయితే లాగిస్తున్నాం. మాకు పడ్డ రైలు అయితే చూపిస్తాను చూడండి. డిస్కో వాళ్ళు వేసిన తర్వాత వచ్చిన రైలు అలా తీయడం అన్నట్టు కూర్చొని. ఇప్పుడు కొంచెం చేపలు కూడా వస్తుంటాయి, అవి తీస్తున్నారు చూడండి. తక్కువ వస్తాయి చేపలు అయితే, చాలా తక్కువ వస్తాయి. ఎక్కువైతే రైలే వస్తాయి అనమాట. వాళ్ళకి డిస్కో వాళ్ళంటే రైలే అనమాట. మా బోట్ చూసారా ఎంత దూరంలో ఉంది, చాలా దూరంలో ఉంది. మాకు పడ్డ రైలు అయితే చూడండి అవే. ఒక పాడుకు వచ్చానమాట. అలా ఒక 4-5 పాడులు వేస్తాం. మొత్తం కౌంట్ చేసుకుంటాం అనమాట. వడ్డీకి వెళ్ళిన తర్వాత ఒక 20,000 30,000 అలా దొరుకుతాయి. మా డీజిల్ పోగా మనిషి ఒక 400 300 1,000 వస్తాయి, 500 అలా వస్తాయి. లేకపోతే ఒకసారి అయితే ఏముండవు అనమాట. మా బోట్ అయితే చూస్తున్నారు కదా, అదేనమాట పెద్ద బోటు. చిన్న బోట్లో నుంచి వీడియో అయితే తీస్తున్నాను. మన ఫాలోవర్స్లో ఎవరైనా వస్తే మాత్రం నన్ను
ఒకవేళ కలవాలి అనిపిస్తే కనుక ఉప్పాడ కుర్రాడు అని అడిగితే ఎవరైనా చెప్తారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను అనమాట. సముద్రంలో ఏట ఎలా చేస్తాం, వాళ్ళది ఎలా లాగుతాం, వాళ్ళకి ఏం చేపలు పడతాయి అన్నది కూడా ప్రతిదీ కూడా చూపిస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటా ఫ్రెండ్స్.